ఏడ్రా రాముగాడు ఇంకా రాలేదా? టిఫిన్ చేసి వచ్చేస్తాను, మా అమ్మమ్మ పెట్టద్దే. మళ్ళీ మీ అందరూ వస్తే మీ అందరికి పెట్టాలేమో తిడుతుంది అన్నాడని మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆడేమో వెళ్ళిపోయాడు. ఈ లోపల మా నాన్న మా అమ్మ వచ్చారంటే నన్ను కొట్టేస్తారా బాబా? అవునరా బాబా, అసలే మా నాన్న దుబాయ్. తరలేరా, ఒక నిమిషం ఆగండి. సరే కానీ ఇవాళ 8ంటికి టీవీలో ప్రోగ్రాంలు వస్తారా? ఆడింటికాడ ఒకరింటికాడే టీవీ ఉంది. అన్ని వాళ్ళ ఏదోలా బతిమాలి టీవీ దగ్గరికి వస్తున్నారా బాబా? అవునరా బాబా, అసలే మా నాన్న దుబాయ్. ఈసారి ఖచ్చితంగా వచ్చినప్పుడు దుబాయ్ నుంచి బంగారం అయితే అమ్మటం మానేసి ఆ టీవీ పెట్టి ఒకటి తెచ్చేయమని చెప్తేస్తానరా బాబా. టీవీ ఏం చూస్తారా, శుభ్రంగా ఆడుకునే బదులు ఆ పిచ్చి గూడ్లే కట్టుకుందాం రండి ఇసుకలో. ఇంకా చిన్నపిల్లడు పెట్టరా? ఈ సిగ్గుళ్ళు కట్టుకుంటాను అంటున్నావు. శుభ్రంగా సినిమా చూద్దాం రా. సరే బాబు, సినిమా చూడాలి ఎలాగా. అసలే మా నాన్న దుబాయ్. అమ్మయ్య, ఇప్పుడు వదిలేరా మా తాతయ్య, మా అమ్మమ్మ కూడా ఈ చిల్లిగారులని కోడిగారులని. ఏ మా పెట్టకుండా నువ్వు తినేసి వచ్చావు కదరా? మరి అసలే మా నాన్న దుబాయ్. ఎందుకురా, సెలవుల్లో అందరూ తిట్టుకుంటాను కాబోతేనా. సర్లే, నువ్వు తిన్నాయన్నీ ఇలా వాసన ఉఫను వదు ఆ గాలి పీల్చుకుని కడుపు నింపేసుకుంటాను రా బాబా. ఆహా, అలా కడుపు నిండిపోద్దింటరా. అసలే మా నాన్న దుబాయ్. ఏం చేద్దాం చెప్పండి. అరే రాము. రాము కాదురా, రామ్ అని పిలవంటరా, బాగుంటది. సర్లే ఏదోట్రా. ఏదోట్లేరా బాబా, అసలే మా నాన్న దుబాయ్. మీ అమ్మ తిడుతుందని భయం ఉంది. ఆ డిష్ నెట్లో ఇవన్నీ కనపడుతున్నాయి కదరా. ఈ 8ంటికి ప్రోగ్రాంలు వస్తాయి టీవీలో. ఇవాళ అసలు ఆదివారం కదా, వేసవకాలం సెలవులు కాబట్టి ఏదో ప్రోగ్రాం పెడతారా. మా ఇంట్లో టీవీలు లేవు కదా, మీ ఇంట్లో ఏదో టీవీ చూద్దాం రా. చూద్దాం, దాన్నే ఉంది, రండి వెళ్ళిపోదాం. చాలా గమ్మును బాగానే చెప్పేసావు కానీ మీ అమ్మమ్మ ఏం రానివ్వదు. నిజమేరా బాబా, మీ అమ్మమ్మ అసలు రానివ్వదు. అసలే మా నాన్న దుబాయ్. బయట ఆడుకుందాం రా, ఇసుక గుళ్ళే కట్టుకుందాం అంటే. నిజమేరా, ఈ సిగ్గుళ్ళు కట్టుకోవచ్చు కదరా కాసేపా. టీవీ ఏం చూస్తాం అత్త మాటలు. చూసేవారా? వీళ్ళ ఇంటికి వచ్చి టీవీ చూస్తే ఎవరన్నా పెడతారేమో అని ఎలా మాట్లాడుతున్నాడో, కావాలని ఇసుగుళ్ళు కట్టుకుంటాను అన్నాడు. అవునరా బాబా, వాళ్ళ అమ్మ తిడుతుంది, ఆ అమ్మ తిడుతుందేమో అని భయం. అడిగి ఏం చేద్దాం, అసలే మా నాన్న దుబాయ్. అలా ఏం కాదురా, సరదాగా ఆడుకుందాం అని నేను అన్నాను రా బాబు. మా అమ్మమ్మ ఏం తిట్టినాను అండి, ఏమందో నేను చెప్తానులే. నువ్వు చెప్తావు కదా, మీ అమ్మమ్మ నా మీద ఖచ్చితంగా పడిపోద్దురా. నేను ఏదోలా వచ్చి కూర్చున్నాను, టీవీ చూసి వెళ్ళిపోతాను. నువ్వు మధ్య ఆపకుండా మీ అమ్మమ్మ తిట్టకుండా ఆపాలరా బాబు. నన్నేం మీ అమ్మమ్మ తిట్టలేరా బాబు, ఎందుకంటే అసలే మా నాన్న దుబాయ్. నడంట్రా, కుదిరితే వెళ్దాం, లేకపోతే వెళ్ళిపోదాం బయటికి. అరే ఏమైనారా, మీ అమ్మమ్మ పొట్టిదైనా చాలా గట్టిదిరా. ఏంట్రా బాబు పొట్టు దిగిద్ది అంటున్నావు? అనకరా బాబు, ఫీల్ అయిపోతున్నాడు. అసలే మా నాన్న దుబాయ్. ఏంటి యదవులందరూ మళ్ళీ మన ఇంటి మీద పడ్డారు? మళ్ళీ మా మనవాడు ఏం చేస్తున్నాడో ఏంటో. యదవులతో తిరగద్దురా, ఆ గోపి గారు లక్కీ గారితో మాత్రం తిరగమని చెప్తే ఇదేమో అందరూ యదవులతో తిరుగుతున్నాడు. అదిగో చూసావరా, మీ అమ్మమ్మ అప్పటి నుంచి తిట్టుకోవడం మొదలెట్టేసిందిరా. పొళ్ళు నూరేస్తుంది, కళ్ళేమో ఎర్రగా చూసేస్తుంది. ఇంకా టీవీ అన్నానంటే అయిపోయినాయి. కాదులేరా, నేను మాట్లాడతాను. ఏంట్రా బయట ఆడుకోవడం మానేసి ఇంటికి వచ్చారేంటి? అమ్మమ్మ ఏం లేదమ్మమ్మ, నువ్వు మా వాళ్ళని ఏమనొద్దు. స్లోగా ఇంట్లో కింద ఏం తొక్కకుండా టీవీ చూస్తాం మా అమ్మ. కరెంటు బిల్లు అమ్మ మొగుడు ఏమన్నా కడతాడు అనుకున్నారా? ఏదో ఆ పిల్లిగడ్లోడు, ఆ దుబాయోడు వద్దు, ఆ లక్కీగడ్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకో, వాళ్ళందరికీ టీవీ పనిచేయట్లేదని పంపేయి. కదమ్మమ్మ, ఈరోజు ఆదివారం కదమ్మమ్మ, ప్రోగ్రాంలు వస్తాయమ్మమ్మ. ఎన్ని చెప్పినా వింటావేంటి? నువ్వు మీ తాత మీ నాన్న అందరూ ఒకటే కదా, అందుకనే అలా తిరుగుతూ ఉంటారు. ఆ విడిగొడ్లోని మాత్రం అలా రానిచ్చిన లోపలికి కింద కూర్చుని టీవీ కదపకుండా చూసి పెట్టేసి వెళ్ళిపోమను. సరే అమ్మమ్మ. ఇట్లా నీళ్ళు ఇంట్లో పెట్టానా కలర్లే. ఎలాగో టీవీ చూస్తానికి వస్తాను తగలాడతాను అన్నావు కదా, ఏదోలా ఇంకా అక్కడే తగలాడండి. ఏదోలాగా కిందకి వెళ్ళి ఏదన్నా గ్లాసులు కానీ ఏమన్నా బద్దలు కొట్టారంటే మీ ఈపి ఇప్పానతో మూత అయిపోతుంది. ఏమనుకున్నారు? అలా ఏం చేయలే అమ్మమ్మ, మా నాన్న అసలు దుబాయ్. దుబాయ్ కూడా నువ్వు కూడా అర్థమైందా? ఈపి బద్దలైపోతుంది. ఏమని అనుకున్నావు అంటే కింద కూర్చుని పైకి సోఫాలు పట్టుకున్నా
గ్లాసులు ఏమైనా పట్టుకున్నా, టీవీ రిమోట్ ముట్టుకున్నా, టీవీ ఫ్యాన్లు ముట్టుకున్నా, ఫ్యాన్లు వేసినా మాత్రం మీ అందరికీ ఈ విమానం మూత ఎక్కిపోతుంది ఏమనుకున్నావు? వాళ్ళు ఏం చేయకుండా నేను చూస్తానులేండి అమ్మమ్మ. నువ్వు నా బంగారం అమ్మ. జాగ్రత్త. నాన్నగారు అందరూ మీ అమ్మ బాగుందా? మొన్న ఆవకాయ బద్దలు ఇవన్నీ పంపించాను, మీ అమ్మ తింటుందా? శుభ్రంగా తినమని చెప్పు, మీ నాన్నకు కూడా పెట్టమని చెప్పు. ఈ అదలకి ఏం పెట్టకమ్మా, వీళ్ళందరూ ఇంతే. వాళ్ళు ఏమి ఇవ్వరు, వాళ్ళ అమ్మ అసలు ఇవ్వదు. వాళ్ళ అమ్మ అసలు పిచ్చినది. అది ఉపయోగం వాళ్ళ అమ్మ ఉందంటే అసలు ఏదో మేము చూస్తే తినేస్తాము అన్నట్టు వెనక్కి దాచుకుంటే వెళ్తుంది. ఈ బండోడు వాళ్ళ అమ్మ ఉందంటే మొత్తం ఈ కొంగట్టుకుని ఏదో వెళ్ళిపోతుంది. అవసరం అయితే మాత్రం వచ్చేస్తారు మా ఇంటికి. నేను అందుకనే చెప్పాను రా బాబా, వాళ్ళ అమ్మ ఊరుకోదు, మనల్ని ఏదో ఒకటి అంటదే అన్నాను. నువ్వేమో ఇది ఇది ఏమవుదో అని చెప్పావు. అసలే మా నాన్న దుబాయ్. రా 2 నిమిషాలు ఓపిక పట్టామనుకో గదిలోకి వెళ్ళిపోతాం. ఇంకా టీవీ పెట్టుకున్నదనుకో ఇంకా చూసేదాకా మళ్ళీ ఎలాగో పంపదు కదా. ఈ లోపల దేవుడు ఒకటే కోరుకో, కరెంట్ పోకూడదని కోరుకో. అవునరా బాబా, నువ్వు చెప్పింది నిజమే. కరెంట్ మాత్రం పోకూడదని దేవుడి దండం పెట్టుకుందాం. అసలే మా నాన్న దుబాయ్. సరే అమ్మమ్మ, మేము వెళ్తాం, నువ్వు వెళ్ళి ఆ గదిలోకి. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో సామాను ఏమైనా కదిలినా, ఏమన్నా పాడు చేసినా, మీ ఇష్టం వచ్చినట్టు కాలుతో తొక్కేసినా అందరికీ ఈ విమానం మూత ఎక్కిపోతుంది. ఈ మా లక్కీ గడిగిని మా మనవడికి తప్ప. అసలు మన ఇద్దరే పాపం చేశాంటారా బాబా. ఇలా అమ్మమ్మ తెగ తిడుతుంది. మనకు కూడా ఏదో రోజు రాకపోతే మనం టీవీ పెట్టి కొనకుండా ఉన్నాం. కొనేస్తానరా బాబా, అసలే మా నాన్న దుబాయ్. ఒరే బండోడా, ఒరే దుబాయోడా, ఏంటి ఆ సోఫా మీద జుట్టు పెట్టుకుని స్టైల్గా? అదేంటండి అలానే ఎత్తారా? నేనేం సోఫా పట్టుకోలేదు, నేను దూరంగా ఉన్నాను. ఈ దుబాయ్ వాడే కొంచెం ఆ సోఫా మీద పెట్టుకుని తల పెట్టుకుని టీవీ చూస్తున్నాడు. మీరు అన్నీ ఏమనరు, నేను ఒకనే కనపడతాను మీకు. ఈ మాత్రం స్టైల్ లేకపోతే కుదరదమ్మమ్మ, అసలే మా నాన్న దుబాయ్. సరే సరేలే, అక్కడ కనుక నూనె అంటుకుని జుట్టు నూనె ఆ సోఫాకి ఏమన్నా అవ్వాలి, నీ ఈ మొగ మాత్రం మొదకెత్తా. సరిగ్గా ఏమనుకున్నావు? అమ్మమ్మో అలా అనకమ్మమ్మ, అసలే మా నాన్న దుబాయ్. ఏ గోపాల్ గారు, నువ్వు అలా కింద కూర్చున్నావంటమ్మా. పైకెక్కేసి మా గోపి పక్కన కూర్చో. పర్లేదు అమ్మమ్మ, పర్లేదు, కింద కూర్చుంటాను, పర్లేదు. అసలు ఎంత పెద్దోడో పిల్లడు. ఈ బండోడు ఈ దుబాయోడు పొర తినేస్తున్నారు. టీవీ 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 అని. అలా టీవీ కట్టుపడేసి కొనపడే ఉండవుంటే బాగుండు. ఏం లేదులే అమ్మమ్మ, ఒక గంట చూసి వెళ్ళిపోతాంలే ఆడుకోవడానికి. గంటలో వీళ్ళు ఏం చేస్తారనే కదా నా భయం. అదిగో కాళ్ళు చూడు ఎలా పెడుతున్నాడు ఈ బండోడు. ఆడేమో తలకి అలాగే పెట్టుకుని కూర్చుని చూస్తున్నాడు టీవీ గుడ్లప్పించుకుని. ఎవరు చూసేస్తారు? అమ్మమ్మ అమ్మమ్మ ఏంట్రా? ఇదిగో వీడన్నీ పెత్తనాలు ఇలా చేసుకుంటూ వస్తాడు అత్త మాటలు. మీ అమ్మమ్మ నన్ను టీవీ చూడనచ్చిలా లేదురా. మిమ్మల్ని అందరినీ అడిగింది నేనే కానీ బయటికి పోదాంరా బాబు. ఈ లోపల మీ అమ్మమ్మ చేత కరెంట్ కూడా తీసేసిలా ఉన్నాడు. పోరా బాబు, దరిద్రం వదులుతుంది. అమ్మా నువ్వు ఉండమ్మమ్మా, మీ అమ్మమ్మ ఏమి ఉండదులేరా, అసలే మా నాన్న దుబాయ్. సౌండ్ ఎట్టు కొంచెం. సౌండ్ ఎట్టాలి ఏదోళ్ళకి సౌండ్? ఉన్న సౌండ్ సరిపోవట్లేదా? సౌండ్ పెడితే కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా? అమ్మా సౌండ్ పెడితే కరెంట్ రాదులేవే, నువ్వు కంగారు పడుకో. కాసేపు చూసి వెళ్ళిపోతావు అన్నాను కదా. ఇంకా కాసేపు అయిపోయిందా? ఒక 10 నిమిషాలే అంతే. 10 నిమిషాల తర్వాత కట్టేస్తాను ఏమనుకుంటున్నారు? సర్లేరా. అరే మీ అమ్మమ్మ వెళ్ళిపోయింది, టీవీ అయిపోయింది. ఏదో డిష్ కెలికేసి ఉంటుంది మీ అమ్మమ్మ నిజంగా. ఉండరా బాబా, నిజమే ఏదో కెలికేసి ఉంటుంది కానీ అసలే మా నాన్న దుబాయ్. నడు బయటికి వెళ్ళి డిష్ అన్నా బాగు చేసుకొద్దాం. ఒరే ఈ ఆంటీ నన్ను కదుపుతాను కానీ ఈ రాము గారిని టీవీ వస్తుందో లేదో చూసి చెప్పమంటారా బాబు, అసలే మా నాన్న దుబాయ్. నేను చెప్తానురా, నువ్వు కంగారు పడకు. నువ్వు కదుపుతూ ఉండు, అప్పుడు వైపుకి అడవైపుకి యాంటీని కదుపుతూ ఉండు. అవతల వాళ్ళు ఎలా ఉన్నారో కదుపుతూ ఉండు. టీవీ వచ్చేది మళ్ళీ కాసేపు నాకు మనం చూస్తూ ఉన్నాం. కదుపుతున్నాను, ఒకసారి రాము గారిని అడుగు వచ్చిందా లేదా అని టీవీని. ఒరే రాము, టీవీ వచ్చిందా చెప్పరా? మా దుబాయ్ వాడు కదుపుతున్న టీవీని యాంటీనాని. యాంటీనా కదపడం మామూలు విషయం కాదురా బాబు, అసలే మా నాన్న దుబాయ్. రా బాబు, ఏదో టీవీ రావాలని కోరుకోవాలి. ఈ లోపల కరెంట్ తీయకూడదని చూడాలరా, చాలా కోరుకోవాలా. అవునరా బాబు, చాలా ఇష్టం ఉందా.
అసలే మా నాన్న దుబాయ్. ముందు రాబోగాని అడుగు. అమ్మో వస్తుందా? చెప్పలేంటారా బాబు, వస్తుందా లేదో? రే వస్తుందిరా వచ్చేయండిరా గమ్ముని. టీవీ వచ్చేస్తుంది, మళ్ళీ కదపకండి. కదుపుతుంటే పోతుందిరా బాబా, గమ్ముని వచ్చేయండిరా. ఒరే థ్యాంక్స్ రా బాబా, నీ వల్లే సినిమా వచ్చిందే, లేకపోతే మిస్ అయిపోదువా? మరి ఏమనుకుంటున్నావు? అసలే మా నాన్న దుబాయ్. ఇంకెంతసేపు చూస్తారా దరిద్రులు నా కొడుకులారా? వెళ్ళిపోతారా? మేము శుభ్రంగా సామాను అవి సర్దుకోవాలనుకుంటున్నాం. అరే కింద కూర్చోమన్నాను కానీ ఈ నూనెలు గీన్లు అన్నీ సోఫా సెట్లకి పాడు చేసేస్తున్నారు. ఎంత రేట్లు పెట్టి మేము కొనుక్కున్నాం తెలుసా? కరెంట్ బిల్లు ఎంత వస్తుందో మీ ఇష్టం. ఏ బాబాయ్, 2 నిమిషాలన్నా టీవీ చూడడమే ప్రశాంతంగానే. చూద్ది కానీ తేడాగా వస్తే చూడటానికే ఎంతసేపుని. ఏదో ఎవరింటికాడ పడి కొంపలు పడే పడకపోతే ఎవరి కొంపలో కాడ వెళ్ళి శుభ్రంగా కూర్చోచ్చు కదమ్మా. మనది అసలు దుబాయ్, మనం మాట్లాడకూడదు. మా నాన్నది అసలు దుబాయ్, మనం అసలు మాట్లాడకూడదు. సేపులేని అమ్మమ్మ, ఒక 20 నిమిషాల్లో అయిపోతుందిలే. 20 యుగాలైనా అవదు. నీకు అవసరం అయితే ఆ దరిద్రుడు కరెంట్ వాడు ఎక్కడ తెచ్చాడో కానీ ఆ కరెంట్ తీసేస్తే మీరు ఇక్కడ ఈ ఇంట్లో గోడ వదిలిపోతే అలా మాత్రం కోరుకోకండి. ఏదో టీవీ చూద్దామని మేము కూర్చున్నావా? మీ కోరికకి దేవుడు తదాస్తానేస్తే ఆ టీవీ పోతుంది. ఒరే పోతుంది రే, అసలే మా నాన్న దుబాయ్. ఏ అమ్మ, కరెంట్ పోయిందిరా. అమ్మ ముందే చెప్పింది కదరా, అసలే మా నాన్న దుబాయ్. అమ్మయ్య దరిద్రం వదిలింది. బయట పోండి అదలారా. చీకటిగా ఉంది. టీవీ కొనటం పాపం ప్రాణం తీర్థానికి వచ్చేసారు అందరూ. ఏంట్రా బాబు, మీ అమ్మమ్మ మాత్రం ఆపట్లేదా? మీ అమ్మమ్మ బదులు టీవీ బదులు మీ అమ్మమ్మ సూత్రం వదిలిపోనేమో. అవునరా, సోతే వదిలిపోనా, అసలే మా నాన్న దుబాయ్. సర్లే అమ్మమ్మ, మేమందరం బయటికి వెళ్ళి ఆడుకుంటాంలే. ఇంకా టీవీ డిష్ కావాలితే వచ్చినా రాబోయినా ఇంకా అంతే. పోండి గమ్మున పోండి, బయట పోండి.